ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. 6వ శిఖరము. చంచల బుద్ధి కలవారు వివేకులగుదురు, సణుకువారు ఉపదేశమునకు లోపడుతురు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 24వ వచనము. ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యమును సంపాదించిన వాడవైనప్పటికీ మత్తయి సువార్త 13వ అధ్యాయము 17ను అనుసరించి పరిసంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది. ఆయన కొరకే నీవు వేచియుండి విశ్వాసముతో, ప్రవ్వా నీ మార్గములను నాకు బోధించుము అని ప్రార్థించిన ఎడల ఆయన సర్వసత్యంలోనికి నిన్ను నడిపించును. 7వ శిఖరము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనము. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన వెనుక నుండి వినబడు దేవుని స్వరమును వినుచు అడుగడుగున దినదినమునకు మనం ఎక్కవలసిన గొప్ప పర్వత శిఖరము ఇది. మనం ఎంతో సులభముగా తప్పటడుగు వేయగలము. అయితే పై విధానములో ప్రభు మనలను మనం ఎరగని అనేక అపాయముల నుండి తప్పించును. ఎంతవరకు మనము ఆయన స్వరమును వినుచు ప్రభువా సరైన మార్గమును బోధించుము అని చెప్పుచుందుము, అంతవరకు ఆయన మనలను నడిపించును. ఆ విధముగా ఉన్నత స్థలమును ఎక్కుచు ఈ రక్షణను అనుభవించుటలో శిఖరము నుండి శిఖరమునకు దుమ్ముకుచూ నుందుము. 8వ శిఖరము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దానిని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనము. అదృశ్యమైన అపాయముల నుండి ప్రభు మనలను కాపాడును. హాలాండ్ దేశంలోనున్న స్నేహితుడొకనిని నేను కలుసుకొనినప్పుడు అతడు ఈ రీతిగా నాతో చెప్పెను. ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారు నడుపుచూ వెళ్ళుచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరి ఒక కారును చూచెను. ప్రమాదం నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు తిప్పినప్పుడు అది ఒక చెట్టును గుద్దుకొని కారు అంతయు పూర్తిగా పాడైనను తాను మాత్రము ఏ అపాయం నందకుండా బయటకు త్రోయబడిను. ఆ విధానములోని మన చుట్టూనున్న అనేక అదృశ్య అపాయములు, కీడుల నుండి మనము కాపాడబడెదము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.